సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఫ్యాటీ లివర్ భారతదేశంలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. యుక్త వయసులో ఉన్నటువంటి యంగ్స్టర్సే కాకుండా చాలా మందిలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం? మనకు వచ్చిన ప్రాబ్లం ఫ్యాటీ లివర్కి సంబంధించిందే అని తెలుసుకోవడం ఎలా? దీన్ని ముందుగా గుర్తించలేమా? ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ రఘురామ్ కొండాల గారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మన ఐడ్రీమ్ స్టూడియోకి విచ్చేశారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ. ఎస్, ఈ ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాము. అసలు ఎందుకు చాలా అంటే యంగ్స్టర్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తోంది. అండ్ ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వచ్చింది అని గుర్తించలేకపోతున్నారు. దీని సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. యాజ్ ఏ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్గా దీనిపైన మీరేం చూశారు? ఎందుకు వస్తుంది ప్రాబ్లం? ఫ్యాటీ లివర్కి ముఖ్యంగా 3 రకాల కారణాలు ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ రీజన్ ఏంటి అని అంటే వెయిట్ ఎక్కువ ఉండడం. బిఎంఐ అంటే వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్ చేసుకున్నప్పుడు ఆ బిఎంఐ అనేది 25 దాటింది అనుకోండి, ఇది ఒబేసిటీ కింద వస్తుంది. అలా ఒబేసిటీ ఉన్నప్పుడు చాలా మందిలో ఫ్యాటీ లివర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక సెపరేట్ ప్రాబ్లం లాగా చూడడం కంటే కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, కొంతమందిలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడము, ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది, వీటన్నిటితో పాటు కంబైన్డ్గా వచ్చే ప్రాబ్లం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఆ ప్రాబ్లంలోని ఒక పార్ట్ లాగా దీన్ని మనం గుర్తించాలి. సో ఫ్యాటీ లివర్ ఉంది అని అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కండిషన్స్లో మిగతావి కూడా ఉండేదానికి లేదా ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయని మనం గుర్తించాలి. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 80 to 90% సిచ్యువేషన్స్లో సేమ్ ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం వల్లనే ఫ్యాటీ లివర్ అనేది కూడా రావడం చూస్తూ ఉంటాం. మూడోది ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకోవడము. రెగ్యులర్గా అంటే డైలీ బేసిస్లో ఇప్పుడు మెన్ అండ్ విమెన్కి కూడా సెపరేట్ ఆల్కహాల్ డోసెస్ ఫ్యాటీ లివర్ కాజ్ చేసేదానికి కారణాలు ఉంటాయి. విమెన్లో చూసుకుంటే మనం 20 to 40 grams ఆఫ్ ఆల్కహాల్ అంటే ఇంటూ 3 times చేసుకొని మీరు వోడ్కా, విస్కీ ఇట్లాంటి అమౌంట్స్ ఇన్ ఏ డే రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ రావచ్చు. మెన్లో అనుకోండి 40 to 80 grams ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఏ డే, దీనివల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే ఆల్కహాల్ నుంచి ఎంప్టీ క్యాలరీస్ అనేవి వస్తాయి. దీంట్లో ఏమి వేరే న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. విటమిన్స్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ ఇవి ఏమీ ఉండవు అన్నమాట. ఎంప్టీ క్యాలరీస్. ఈ క్యాలరీస్ మన బాడీ ఫ్యాట్గా మార్చుకొని అక్కడక్కడ డిపాజిట్ చేస్తుంది. అంటే డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్తున్నది వింటుంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ సమస్య ప్రధానంగా వచ్చే ఛాన్సెస్ ఉందంటారు. ఖచ్చితంగా వెయిటే ప్రధాన కారణం అంటారు. ఖచ్చితంగా. అండ్ ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఇది తరచుగా వింటూనే ఉంటాము. అయితే ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చింది, ఈ ప్రాబ్లమ్ వచ్చింది అనడానికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఏ సిమ్టమ్స్తో గుర్తించవచ్చు? ఆల్రెడీ వాళ్ళు ఓవర్ వెయిట్తో ఉంటారు, ఏమైనా డిఫరెంట్గా ఉంటాయి? అండ్ డయాగ్నోస్ చేయాలంటే ఎలాంటి టెస్టుల ద్వారా చేస్తారు? ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి ఏంటంటే రైట్ సైడు పొట్ట పై భాగంలో బరువుగా అనిపించడము లేదా కొంచెం డిస్కంఫర్ట్ లాగా ఉండడం ఇవి జరగవచ్చు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉన్న సందర్భాల్లో 100లో 80% వరకు కూడా లక్షణాలు అనేవి ఏమీ ఉండవు. అందుకని సంఖ్య పెరుగుతూ ఉంది. ఇంకొక ముఖ్య కారణం ఇండియాలో ఫ్యాటీ లివర్ కేసెస్ అనేవి ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఫ్రీక్వెన్సీ పెరిగిపోవడానికి గల కారణాలు తీసుకుంటే మన డైట్ ట్రెడిషనల్ ఇండియన్ డైట్ నుంచి వెస్టర్న్ డైట్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, కూల్ డ్రింక్స్, వీటి వల్ల తీసుకునే దాంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటున్నాయి. ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా తగ్గిపోయింది. సో తీసుకునే ఫుడ్లో
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది మనం మీట్ అవ్వాలి. 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. ఒక మనిషి వెయిట్ గనక 70 కేజెస్ ఉంది అని అంటే తను అరౌండ్ 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఏ డే తీసుకోవాలి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్. ఓవర్ అండ్ అబోవ్ దట్ మీరు ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ద్వారా మిగతా క్యాలరీస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఒక డేలో రిక్వైర్మెంట్ తీసుకుంటే 1800 to 2000 కిలో క్యాలరీస్ అనేది మనము అవసరం ఉంటుంది ఏ వ్యక్తికైనా. అంతకంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే గనక ఆ క్యాలరీస్ బాడీలో ఫ్యాట్గా మారి అక్కడక్కడ డిపాజిట్ అవుతాయి. లివర్ అనేది ఒక ఫేవరెట్ స్టోరేజ్ ఆర్గన్. సో అందులో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు ఇప్పుడు దీన్ని మనం గుర్తించలేదు అనుకో, ఎలాంటి సిమ్టమ్స్ లేవు అన్నారు కదా, సో ఇది ఎంతవరకు ప్రమాదానికి దారి తీస్తుంది? సో ఇది ఒక చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఫ్యాటీ లివర్ అని అన్నప్పుడు మనం ఓన్లీ లివర్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే భ్రమలో ఉండకూడదు. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొలెస్ట్రాల్ ఈ ప్రాబ్లమ్స్ కూడా అసోసియేటెడ్ ఉంటాయి కాబట్టి హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్, పారాలిసిస్ ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి ఇమీడియట్ ఫేజ్లో. అదే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే కనుక లివర్ సిరోసిస్ అనే కండిషన్ ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది అని అంటే నార్మల్ లివర్ మనకి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లివర్ డ్యామేజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ సాఫ్ట్నెస్ పోయి లివర్ గట్టిపడిపోతుంది. దీన్ని మనం సిరోసిస్ అని అంటాం. సో ఈ సిరోసిస్ అనేది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో 100 మందికి ఫ్యాటీ లివర్ ఉంటే ఒక 10 నుంచి 20% ఈ ప్రాబ్లం సిరోసిస్ అనేది డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే మీకు ఫ్యాటీ లివర్తో పాటు మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయనుకోండి, డయాబెటీస్ కావచ్చు లేదా రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, అప్పుడు మీకు ఈ 10 to 20% కంటే కూడా సిరోసిస్ డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అవుతాయని అంటాం. వాళ్ళలో 20 to 40%లో కూడా లివర్ సిరోసిస్ అనేది డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ డాక్టర్ గారు, నిజానికి మన బాడీలో లివర్ ఎంత మంచి ఆర్గాన్ అంటే దానికి అదే రిపేర్ చేసుకునే తత్వం ఉంటుంది. దాన్ని మనం ఎంత మన చెడు అలవాట్ల వల్ల ఎంత దాన్ని దుర్వినియోగం చేస్తామంటే లివర్ పాడైపోతుంది అని ఎంత యాడ్లు ఇచ్చినా ఆల్కహాల్ తాగడం మానరు. ఒకవేళ ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొద్ది రోజులు మారినట్టే మని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఏది ఏమైనా ఈ ఫ్యాటీ లివర్ వల్ల చివరికి రకరకాల ప్రాబ్లమ్స్కి గురవ్వడమే కాక కుటుంబాలు నాశనం అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, యంగ్స్టర్లో అవేర్నెస్ కలిగించాలంటే అసలు ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు జంక్ ఫుడ్ తినడము ఎలా అయిపోయిందంటే, రోజు జంక్ ఫుడ్ తినేవాళ్ళు లేకపోలేదు. వీళ్ళని మనం ఎలా కంట్రోల్ చేయగలము? మీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు? అండ్ మా వ్యూవర్స్ కూడా కొంచెం సజెస్ట్ చేయండి. సో యంగ్స్టర్స్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, మనం చిన్నతనంలో మన స్కూల్ స్టడీస్లో న్యూట్రిషన్ అనే పార్ట్ ఒక కరికులం లాగా చాలా తక్కువ అకాడమిక్ కరికులంలోనే ఇది పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నది. మనం న్యూట్రిషన్ అనేది ఒక కరికులం లాగా స్కూల్ లెవెల్లోనే తెలుసుకుంటే కనుక ఏవి ఆరోగ్యానికి మంచిది, వేటి వల్ల మనకి నష్టం జరుగుతూ ఉంది, ఏ ఆర్గన్ను దీనివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకొని మన ఆహారపు అలవాట్లని మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, మొక్కై వంగనిది మానై వంగున అని. సో చిన్నతనంలోనే ఈ లక్షణాలన్నిటికీ బీజం అనేది పడుతూ ఉంటుంది. మీరు చదువుకునే వయసులోనే ఈ మంచి ఏంటి చెడు ఏంటి అట్లీస్ట్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో ఒక క్లారిటీ వచ్చినట్టుగా అయితే కనుక సో ఆ అలవాట్లే యుక్త వయసులోకి కంటిన్యూ అవుతాయి. ఒక 10 మందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమిటి అనేవి చెప్పగలిగే పరిస్థితిలో ఉంటారు. కానీ పేరెంట్స్ కూడా చిన్నపిల్లలు ఏది అడిగారంటే అది కొనియడం మానుకోవాలి. పేరెంట్స్ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇది తినకూడదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఎంత వద్దన్నా చాక్లెట్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, లేదంటే జంక్ ఫుడ్స్, ఇంకా బేకరీ ఐటమ్స్ ఇంకా విపరీతంగా తినేస్తారు. ఈ తినడం వల్ల హెల్త్కి ప్రాబ్లం అనేది చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కూడా చెప్పగలగాలి. సో ఇప్పుడు ఫ్యాటీ లివర్కి సంబంధించి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో వచ్చిందని విన్నాము, ఏమైనా ఉన్నాయంటారా? అండ్ అవి ఎక్స్పెన్సివ్ ఏమో? ఫ్యాటీ లివర్ గురించి మనము ట్రీట్మెంట్ అనేది మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బరువు పెరగడం వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి బరువు తగ్గడమే మెయిన్ సొల్యూషన్ లాగా చెప్తాం. ఎంత బరువు తగ్గాలి?
5 కిలోల 10 కిలోల. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ వెయిట్ ఎంత ఉన్నారు దాంట్లో అట్లీస్ట్ 5 to 10% వెయిట్ అనేది తగ్గాలి. అది జరిగినప్పుడు ఫ్యాటీ లివర్ని మనం రివర్సిబుల్ ప్రాబ్లం లాగా చెప్తామన్నమాట. అదే ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది, లీన్ నాష్ అంటాం. అంటే వెయిట్ ఎక్కువ లేకపోయినా కానీ ఫ్యాటీ లివర్ ఉండడం. సో ఇది కూడా ఒక 11% ఇండియన్ కాంటెక్స్లో మనం చూస్తూ ఉంటాం. నాకు అర్థమైంది, చూడడానికి సన్నగానే ఉంటారు ఉంటారు. బట్ వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉండొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ గారు. ఎస్. సో ఈ సందర్భాల్లో ఏంటంటే జీన్స్ అనేవి చాలా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఫ్యాటీ లివర్ వైజ్గా PNPLA3 అనే జీన్ కూడా అంటే ఇది ఏమైనా హెరిడిటరీ ప్రాబ్లం అంటారా? హెరిడిటరీగా రావచ్చా? ఇండియన్ జనాభాలో ఏంటంటే మనకి థిన్గా ఉన్నా కానీ ఈ మెయిన్ మజిల్ అండ్ అబ్డామినల్ ఆర్ విజరల్ ఫ్యాట్ అంటాం, ఈ రెండింటి నిష్పత్తి అనేది సరైన మోతాదులో ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ మెటబాలిక్ సిండ్రోమ్ కానీ లేదా డయాబెటీస్ కానీ వచ్చేదానికి ఛాన్సెస్ తక్కువగా చెప్తాం. అదే ఇండియన్ జనాభాలో మనం చూసుకుంటే గనక మనకి మజిల్ మాస్ తక్కువగా ఉండి ఈ విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇదే ఫ్యాటీ లివరు మరియు డయాబెటీసు ఈ ప్రాబ్లమ్స్కి దారితీస్తున్నట్టుగా సైన్స్ మనకి చెప్తూ ఉంది. సో వీటి నుంచి మరి విముక్తి పొందడం అంటే ఎలా? మెయిన్ పర్మనెంట్ విముక్తి పొందాలనుకుంటారు చాలా మంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఫ్యాట్ లేదా కార్బోహైడ్రేట్స్ వీటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయడం మాని ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవడము. ఎంత క్వాంటిటీలో ప్రోటీన్ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం, 1 g/kg బాడీ వెయిట్. సో ఇంత ప్రోటీన్ ఉండేలాగా చూసుకొని అండ్ ప్యూర్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాటీ ఫుడ్ అనేది వీలైనంత వరకు తగ్గించుకోవడం ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు, మళ్ళీ డెవలప్ కాకుండా కూడా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. సో ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం మన చేతులారా మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏది పడితే అది తింటే ఏమవుతుంది ఆరోగ్యం. అందుకని దయచేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందు మద్యం తాగడం మానేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.